తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత సంగారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సమతా దివస్ పురస్కరించుకుని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. నేటి యువత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్, స్వామి వివేకానంద లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సు నిమిత్తం ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రభుత్వ అధికారులు, దళిత బహుజన ఉద్యమ నాయకులు, యువతీ యువకులు ప్రజలు పాల్గొన్నారు. చదివే మనకు సర్వస్వం, చదివే మన జీవితం, చదివే మన గది అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకొని మహనీయుల యొక్క జీవితాన్ని ముంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసిన రోజు మన సంగారెడ్డి జిల్లా పక్కకున్నటువంటి గోదావరి ఉపనదైనటువంటి మాంజిల నీళ్ళు ఎంత టేస్ట్ ఉంటాయో మీరందరూ చదివి ఉన్నత స్థాయికి వస్తే కూనవేణిగా మా అఖిలేష్ యాదవ్గా, మా నిర్మలక్కగా, అది ఉన్నటువంటి మాధురి మేడంగా, మా ఆర్టీఓ గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ మా బీరన కూడా మేమందరం కూడా గర్వపడతాం. ఈ రోజు మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ రోజు మాకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే, మీకు చెమటలు వచ్చినా సరే, ఈ రోజు మీ యొక్క లక్ష్యము నేను కలెక్టర్ అయితా, ఎస్పీ అయితా, ఒక డాక్టర్ అయితా, ఒక ఉన్నత స్థాయికి వస్తున్నటువంటి సంకల్పం తీసుకున్నటువంటి దాని మీద కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుతో నింపినటువంటి చిన్నారులు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను 2 గంటలకు భోజనం చేస్తా. ఈ రోజు మిమ్మల్ని అందరూ మీ ముఖాలు చూసిన తర్వాత నా కడుపు నిండిపోయిందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సాహసం తోడైతే, సంఘటన విద్యార్థులు మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుడు సవినయంగా తెలియజేసుకుంటూ తెలుసుకుంటాను. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ.